నొప్పి నీకేం తెలుస్తుంది? పగలగొట్ రే రే చూడిట్లా మరి అది కూడా నేను చూడు మనకు తెగింది మా అంతేలే మా ఫోన్ పైన ఉండే ప్రేమ కొడుకు పైన లేదు. ఏం చేస్తున్నా ముక్కలు చేసినావు కదా, ఎంత కొవ్వు ఉందిరా నీకు. చూడరా చూడు ఆన్ చేసినా కూడా పని చేస్తాను చూడు మా. ఏం పని దాన్ని నేను వాడాలా ఇప్పుడు? నా కొత్త ఫోన్ నీకెందుకు ఇస్తా? నా ఫోన్ ఇచ్చి పగలగొట్టావు కదా. నా ఫోన్ నీకెందుకు ఇస్తామా? అంత సీన్ లేదు కౌశిక్, మర్యాదగా చెప్తాను. కనిపించుకోమా, ఇదేం ఐఫోన్ 13 అంత లేదు నైనా, మేమేదో ఒకటి వాడతాం. నోకియా టచ్ ఏదో ఒక టచ్. నాకు ఏదో నా ఫోన్ నాకు తెచ్చి మర్యాద. ఏంది తేను ఇంచినామనుకో పరక్కెట్టు మూట పరకు ఎత్తుకొని కొడతా. రిపేర్ చేసుకొని రాపోలే ఇటు నుంచి. నేను ఎందుకు పోతామా? మర్యాదగా నా ఫోన్ నాకు తెచ్చి, లేదంటే రిపేర్ చేసి. మర్యాద కూడా నా దగ్గర డబ్బులు ఆడితే రిపేర్ చేయించేకి. అట్లాంటప్పుడు ఎందుకు పగలగొట్టినావు? అది సౌండ్ వినపడలేమా? సౌండ్ వినపడకపోతే ఏం చేయలేదు. ఇప్పుడు అర్జెంట్ గా ఫోన్ మాట్లాడాలా అంటే వేరే వాళ్ళు ఇప్పుడు నీకు అర్జెంట్ ఫోన్ మాట్లాడాలా, వేరే వాళ్ళు ఫోన్ ఎత్తుకుంటావు. వాళ్ళు పగలగొట్టిస్తే గమ్మున ఉంటారా? మెట్లతో కొట్టరు. ఇది మా ఫోన్, వేరే వాళ్ళది కాదు. మన ఫోన్ అంటే నా ఫోన్ నాది, నీ ఫోన్ నీది. నేను నీ ఫోన్ పగలగొడితే నీకు ఎంత కోపం వస్తుంది? హ్యాపీగా ఉంటావు ఫోన్ పగలగొడితే? తేకపోయింది చూద్దాం. హ్యాపీగా ఉంటావు పగలగొడతా, చూపిస్తా, మళ్ళీ హ్యాపీగా ఉంది. తేప చూద్దాం. ఏంది దూరుతుంది? ముక్కలు చేసి పెట్టినావు, దేనికి పనికి వస్తుంది? ఫోన్ వదిలిపెట్టండి మేడం గారండి. పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు. ఏం తెగింది? రక్తం వస్తుంది, దాన్ని పట్టించుకోకుండా ఫోన్ బయట బాగా. ఏం తెగిందిరా? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. చుట్టంతా హెయిర్ స్టైల్ అంతా పాడి, చుట్టంతా పీకేసి కొవ్వు బట్టి పగలు. నీకెంత కొవ్వు ఉండాలా? చేత్తో పగలగొట్టినామా? లేదు చేత్తో పగలగొట్టేదే. కొంచెం బుద్ధి ఉంటే కదా కొనిరా. ఇప్పుడే కొని. ఇప్పుడు అంటే మేము మేడ బ్యాంకులు నేనేం బ్యాంకులు కన్నం వేస్తాను. లక్షలు పెట్టి ఫోన్లు కూడా ఇచ్చేకి. నేనప్పుడు మోసుకొని ఉండాలా అన్ని. ఏంది ఎట్లా బాగా కొడతావు నువ్వు? ఇట్లమ్మా నాకు వచ్చే కోపానికి నిన్ను పట్టుకొని మరి అది పోయి నా ఫోన్ నాకు తెచ్చి. నా హెయిర్ స్టైల్ పాడైపోతుందమ్మా. ఎందుకు అట్లా కుట్టేస్తాంది? పట్టుకోండి కుట్టేస్తాండి. కొట్టేక చూడు మన రక్తం వచ్చేస్తాం. బాగైంది. నా ఫోన్ నాకు తెచ్చి మరి ఏంది ఫోన్? నా ఫోన్ నాకు తెచ్చిరా. ఏంది ఫోన్? ఫోన్ అడిగినా చేసుకోవాలా, మూసుకొని చేసుకోవాలి. పని చేయలేదా? బయటికి పోయి నీ ఫ్రెండ్స్ తో చేసుకోవాలా, లేదంటే ఎవరైనా అడుక్కోవాలా. ఫోనే పాపం ఇచ్చిన దానికే నా ఫోన్ పగలగొట్టినావా? నాకు బీపీ తెప్పింది, నువ్వు పగలగొట్టేస్తా. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. ఎకాలం బాకి నీకు కౌశిక్ మర్యాద కూడా అదేంతో కోపంలో పగలగొట్టేసి. కోపంలో పగలగొడతావు? వాడు డబ్బులు ఫోన్ ఎత్తాడు, దీంట్లో సౌండ్ వినపడానికి పని కొడుతు. వాడు డబ్బులు దానికి, వాడు ఫోన్ ఎత్తాను దానికి. నా ఫోన్ ఏం చేసిందిరా నీకు? ఇదేం పెద్ద డబ్బు పని మా పక్క అంతా నాయనా. బాగా పనిచేసే సెల్లులు పగలగొట్టినావు. ఎంత కొవ్వు ఉందిరా నీకు?
ఇదే సౌండ్ మన పెడితే పుట్టేకి ఏమైనా చిన్న బిడ్డవా పొద్దులోపు నా దగ్గర దెబ్బలు తినేకి సిగ్గుండద్దు కొంచెమన్నా సిగ్గు సార్. బుద్ధి మానం సిగ్గు ఏమన్నా ఉందా నీకు లోపల నా కొడక చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురా నేను బతికేనా ఇదో ఫోన్ అంతామంటే నా ఫోన్ పగలు కొట్టేది టీవీలు పగలు కొట్టేది ఇదేనా పని నీకు అంతేగా అంతేగా తెచ్చి పెట్టి చూడు అప్పుడు తెలుస్తుంది కష్టం విలువ ఓ, ఓ, కొట్టు. రేయ్, రేయ్. సరే వద్దురా. కొట్టు. ఇస్తా, నీ కొట్టు. వద్దురా, నాకు నీ బీపీ ఫోన్. తెప్పించు. సరే సరే చెయ్. వద్దురా. వదిలు షర్ట్ కాలు ముట్టు. పెట్టాడు సెల్లు పో మర్యాదగా పోయి సెల్ షాప్ పోయిందా ఎత్తుకొని పో సెల్ షాప్ పోయి రిపేర్ చేపిస్తావు మా, ఎవడి మాదిరి? లేదంటే ఇట్లా ఫోనే కొనుక్కొని వస్తావు నాకు అనవసరం అంతా నా ఫోన్ నాకు కావాలి తప్ప ఓ, ఇదంతా చైనా పీస్ మా అని ఇక్కడ చైనా పీసో ఇండియా పీసో నాకు అవసరం లేదు నా ఫోన్ నాకు తెచ్చి రేయ్! వీడిని ఏం చదవటం సార్ చెప్పు తీసుకొట్టండి సార్. అమ్మా, ఓ, వద్దు స్వామి ఓ, నీతో నేను ఎగలేనురా నాయన ఇదంతా 1000 రూపాయల ఫోన్ నాది. యాదో ఒకటి నేను పెట్టుకోండి నీకేమిరా అంత అక్కరా నా ఫోన్ అయితే తెచ్చి అదేగా ఏంది మా ఇది స్క్రీన్ వచ్చేస్తుంది చూడు. అయ్యో విడబెరికి ఎందుకురా నాకు ఇంకా బీపీ తెప్పిస్తాను నా హెయిర్ స్టైల్ పాడు చేసామమ్మా. ఫోన్ మాట్లాడాలి అదొకటే నేను తక్కువ ఓ, నా సిగ్గుందరా నీకు లోపల కొడక సిగ్గుందే అద్దాలు పెట్టుకుంటాను మళ్ళీ ఎత్తుకొని